ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు కదమ్మా, నువ్వు తీసుకున్నావమ్మా అమ్మ, మీరు తీసుకున్నారా? అయ్యగారు మీరు తీసుకున్నారా? నేను కూడా తీసుకున్నాను. మనం ఇక్కడ ఉండే 5 బాప్తిసం. కానీ బాప్తిసం ఎందుకు తీసుకోవాలా? అది ముఖ్యమైనది. బాప్తిసం తీసుకునే దానివల్ల మనకు లాభం ఏమి, మనకు దానివల్ల ప్రయోజనం ఏమి? కాబట్టి మన ఇక్కడ చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తారంటే, పాపాలు క్షమించకొడుకు మనము బాప్తిసం, మన పాపాలకు తొలగించాలి. ఇప్పుడు ఆది కాలంలో ఇద్దరు దేవుని దగ్గర పరిచయం చేసేవాడు, దేవునికి పరిచయం. లూసిఫర్ దూత అవతల ఇంకా అనేక దూతలు ఉన్నారు. అర్థమైందా? లూసిఫర్ దూత ఉన్నాడు, అవతల వచ్చి ఇంకా ఆ దూతలకి చాలా మంది అసిస్టెంట్లు ఉన్నారు, అనేక వేల మంది ఉన్నారు. కానీ అక్కడ ఏం చేసినారంటే, దేవుని కంటే నేను ఇంకా ఎత్తుగా ఉండాలా, నేను దేవుని కంటే కూడా ఎత్తుగా ఉండాలా, ఆయన కంటే నేను ఎత్తైన ప్రదేశంలో నేను కూర్చోవాలా, ఆయన సింహాసనం కంటే నా సింహాసనం ఎత్తుగా ఉండాలని ఏం చేసినారు వాళ్ళు? ఆశపడినప్పుడు దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని చూసినట్లయితే ఇద్దరు ఉంటారు. అదే 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 యెషయా గ్రంథం, యెషయాలో చూడండి. తేజో నక్షత్రమా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేలమట్టికి ఎట్లా నరకబడితివి. నేను ఆకాశముకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం ఉంచుతును, ఉత్తర దిక్కునున్న నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నేను నన్ను సమానునిగా చేసుకొందునని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూల త్రోయబడితివే. నిన్ను చూచువారు నిదానించి చూచుచు ఇట్లా తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? చాలు చాలు. ఇక్కడ ఏమైందంటే యెషయా ప్రవక్త చెప్తున్నాడు, లూసిఫర్ దూత ఏం చేసిందంట, దేవుని సింహాసనం కంటే నేను కూడా ఎత్తుగా ఉండాలా, నేను ఆయన కంటే గొప్పగా ఉండాలని. అప్పుడు ఏం చేశాడంటే, అక్కడ దూతల్లో ఇంకొక దూత కూడా ఉన్నాడు. ఎవరంటే గాబ్రియల్ దూత. లూసిఫర్ దూత గాబ్రియల్ ఒక గ్రూప్ అన్నమాట. లూసిఫర్ దూత ఒక గ్రూపు, గాబ్రియల్ దూత ఒక గ్రూపు. లూసిఫర్ దూత ఏం చేసినాడు? అక్కడ గర్విస్తున్నాడు. దేవుడు ఏం చేసినాడు? భూమికి తోసేసినాడు. అక్కడ నుంచి భూమికి తోసేసినాడు. వాళ్ళని ఆయన వచ్చేటప్పుడు, లూసిఫర్ వచ్చేటప్పుడు ఆయనతో కూడా అనేక వేల మంది భూమికి వచ్చినారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సైతాన్లు. వాళ్ళే ఇప్పుడు మనకు విరోధంగా పనిచేసి, వాళ్ళే మనను అపవాది అనేది, మనం దుష్టుడు అనేది వాళ్ళే. లూసిఫర్ దూత వాళ్ళకి వచ్చిన. కానీ అక్కడ చూసినట్టయితే గాబ్రియల్ దూత దేవునికి దగ్గర ఆయన ఉండి ఆయనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఆ గాబ్రియల్ దూత దేవుని ఇష్టమైన దూత. గాబ్రియల్ దూత దేవుడు వాడుకుంటాడు. అనేకుల ప్రవక్తలకి గాబ్రియల్ దూత మూలంగా అనేకులు. కాబట్టి వాడేం చేసినాడు? లూసిఫర్ దూత ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ భూమి పైన తండ్రిని దేవుడు ఏం చేసినాడు? ఆదామావును మట్టితో చేసినాడు. చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ తోటలో, ఏదైనా తోటలో ఆడుకుంటా ఆనందంగా తాగున్నాడు. దేవుడు ఏం చెప్పినాడు? అమ్మ, మీరు ఈ ఇక్కడ చెట్లలో ఉన్న అన్ని పండ్లు తినండి, కానీ మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చే పండ్లు మటు తినకూడదు. అక్కడ జీవవృక్ష పండ్లు కూడా ఉంది, అన్నీ ఉంది, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చే పండ్లు తినకూడదు అని చెప్పినాడు. చెప్తే వాళ్ళు ఏం చేసినారు? ఆ తోటలో ఆడుకుంటా ఉండేది. అప్పుడు ఇప్పుడు ఏం చేసినాడు? లూసిఫర్ దూత పరలోకం నుంచి కింద తోసినాడు కదా, వాడు వచ్చి ఏం చేస్తాడు? పాము రూపంలో వచ్చి అవ దగ్గర వచ్చి, అవ్వా దేవుడు మీకు ఏం చెప్పినాడు అన్నాడు. వీళ్ళు మాకేం చెప్పినాడు? మా అన్ని తినొచ్చు, కానీ ఆ మంచి చెడ్డ తెలివించే పండ్లు మటు తినకూడదు. ఓరే పిచ్చిదానా, అది తింటే మీరు చచ్చిపోరు, మీరు దేవదూతల్లాగా ఉంటారు అని ఏం చెప్తున్నాడు? ఆ విధంగా అవ్వగా చెప్పినాడు. అవేం చేసింది? నమ్మేసింది. ఒరే మనం దేవదూతల్లాగా ఉండాలా, ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఏం చేసింది? మంచి చెడ్డలు తెలివించే పండ్లు తిని కొంచెం ఆదాముకి ఇచ్చింది. ఇద్దరు ఉన్నారు అక్కడ తోటలు, అంతే. వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? నిర్వాణంగా ఉన్నారు. అప్పుడు ఏం చేసినారు? వాళ్ళకి జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది. వస్తుంది కాబట్టి ఏం చేసినారు?
చెట్ల మరుగులో వెళ్ళిపోయి దాక్కున్నారు. చూసారా? ఇప్పుడు అపవాదం ఏం చేసింది? లోకానికి వచ్చి ఈ యొక్క ఆదామమును ఆ విధంగా చేసిన దానివల్ల దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి చూసి ఏం చెప్తాడు? ఏమయ్యా ఎక్కడున్నా ఎందుకు ఉన్నా అంటే, మాకు ఇది మరి ఆ పళ్ళు అవతొచ్చి ఇచ్చింది, నేను తిన్నానని. నేను తినొద్దున్న పళ్ళు మీరు తిన్నారు కదా, నేను చెప్పినాను మీరు ఆ పళ్ళు తింటే చనిపోతారు అని ఆజ్ఞ ఇచ్చినాను కదా మీరు ఎదుగుతున్నారు. కాబట్టి అప్పటి నుంచి మనకు చనిపోవడం అనేది జరిగింది లోకంలో. చూసారా? మనము తప్పకుండా పుట్టుట గిట్టుట కొరకే, పుట్టే చచ్చిపోయేదానికే, మనకు తెలియదు. కాబట్టి అపవాదం ఏం చేసింది? ఆ విధంగా మనల్ని కొంగ చేసింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చూసినాడు తన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి పంపించినాడు. ఎందుకు పంపించినాడు? తిరిగి మనం ఈ పాపం నుంచి బయట వచ్చి నిత్య వారసత్వమైన పరలోక రాజ్యం పోవాలా అని చెప్పి యేసు ప్రభుని లోకానికి పంపించినాడు. యేసు ప్రభు ఈ లోకానికి పంపించిన తర్వాత యేసు ప్రభు ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో సువార్త, తండ్రికి మాట చెప్పినట్టు సువార్త ప్రకటించినాడు. అన్నీ చేసిన తర్వాత ఆయన కూడా ఏం చేసినారు? కొట్టినారు, ఆ సిలువలు వేసినారు. ఆయన చనిపోవడము మన కొరకే చనిపోయినాడు. అది చూస్తున్నారా? ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకుంటే కాదయ్యయ్యో మా పాప రుణములకై సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమను వివరింతు ఓ యేసు. ఆయన సిలువలో ఆ రక్తం చెందించిన దానివల్ల మనం ఈరోజు తండ్రి చూసినావు తిరిగి మనల్ని నిత్య వారసత్వమైన పరలోక రాజ్యం తీసుకొని పోయడానికి యేసు ప్రభు సిలువలో ఆ రక్తం చెందించినాడు. కాబట్టి మనం ఎందుకు బాప్తిసం తీసుకుంటామో? ఆయన శరీరం తిని రక్తం తాగినప్పుడు మనం నిత్య వారసత్వం పరలోక రాజ్యం పోతాం. తిరిగి దేవుడేమి మనల్ని ఏం చెప్తాడు? మీరు నరకానికి పోకుండా పరలోక రాజ్యం పోయేదానికి తిరిగి యేసు ప్రభువును పంపిస్తున్నారు. కాబట్టి అపవాది చేసినటువంటి మోసం అక్కడ తోయబడింది. తిరిగి మనలో కూడా పాపలు ముంచేసింది. మనం పాపలుగా చేసేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? తిరిగి యేసు ప్రభుల వారిని మన కొరకు పంపిస్తుంది. కాబట్టి మనం బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే దానివల్ల చూడండి, ఇక్కడ ఒక మాట చదువుతాను. రోమియోలు రాసిన పత్రిక 6:22-23 చదండయ్యా. రోమియోలు రాసిన పత్రిక 6:22-23. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీ ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలైనగా పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. 22-23 నేను చదువుతాను చూడయా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపం వలన వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తునందు మనకు నిత్య జీవము. మనకేమి నిత్య జీవం పుడుస్తుంది. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యం మనం చనిపోము, ఇక్కడ చనిపోతాము, కానీ పరలోక రాజ్యంలో నిత్యం మనం జీవిస్తాము. దేవుని కొరకు అక్కడ దేవుని సన్నిధిలో ఉంటాము. కాబట్టి దీని కొరకే యేసు ప్రభు మనల్ని ఆ యొక్క శిలువలో చించి రక్తం చేత మనల్ని అక్కడ ఏం చెప్తాడు? ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మనం తీసుకోవాలా. అప్పుడే మనం నిత్య జీవన వారసత్వానికి పోతాం. అవతల ఇంకోటి చూడండి, నూతన నివాసం మనకు పొందుటకు నిత్య నివాసం ఉంటుందంట మనకు. 2 కొరింథీయులు 5:1 చూడయా. 2 కొరింథీయులు 5:1. భూమి మీద మన గుడారము ఈ నివాస శిథిలమైపడింది, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నది అని ఎరుగుదుము.
దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఏం రాయబడిందంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నది, నిత్యమైనది నివాసము మనకి ఎక్కడుంది? పరలోకముందంట. ఇది టెంపరవరీ, మనం చనిపోతాం. నిత్య నివాసం మనకు పరలోక రాజు. పరలోకం పోవడానికే నువ్వు ఇప్పుడు బాప్తిసం తీసుకునేది. అదే కాకుండా ప్రభు బలి ఎందుకు